రేవంత్ రెడ్డి 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 వరకు అమలుకు చర్యలు, ముదిరాజులను బీసీ ఏలో చేర్చేందుకు చర్యలు, 14 సీట్లు గెలిస్తే ఆ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇస్తాం, ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తాం, ప్రభుత్వ పథకాల అమలుకు ఇందిరమ్మ కమిటీలు, వంశీచంద్ రెడ్డిని 1,00,000కు పైగా మెజారిటీతో గెలిపించండి, నారాయణపేట జనజాతర బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి. మొత్తానికైతే ముదిరాజులను బీసీ ఏలో చేరుస్తారట. ఎందుకు చేరుస్తారట? ఈసారి 14 మంది ఎంపీలు గెలిస్తేనే బీసీ ఏలో చేరుస్తారు. ఒకవేళ 14 మంది ఎంపీలు గెలవకపోతే ముదిరాజులకు సంబంధించిన విషయంలో మీరు ఏ పని చేయరని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్తా ఉన్నారు. రెండవది, ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తారట. ఎస్సీ వర్గీకరణ కోసం మీరు పోరాటం చేసేటోళ్ళు అయితే ఇంతకుముందు మీరు అధికారంలో కేంద్రంలో అధికారంలో ఉంటూ ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్ళుగా పోరాటం చేస్తున్నటువంటి మందకృష్ణ మాదిగ గారికి సహకరించి ఎస్సీ వర్గీకరణ ఎప్పుడో చేయాల్సింది. మరి ఇప్పుడెందుకు బీజేపీ నరేంద్ర మోడీ సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి మీరు ఎస్సీ వర్గీకరణకు మద్దతు అని చెప్పేసి ప్రకటిస్తున్నారా? పోరాటం చేస్తామంటున్నారు, కానీ మేము కేంద్రంలో అధికారంలోకి వస్తే తప్పకుండా ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పేసి మాత్రం రేవంత్ రెడ్డి మాట్లాడు, మల్లికార్జున ఖర్గే గారు మాట్లాడరు, రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడారు ఈ విషయం మీద. నరేంద్ర మోడీ కూడా మాట్లాడారు. నరేంద్ర మోడీ క్లియర్గా తప్పించుకున్నాడు. ఏమన్నాడు? మేము మీ యొక్క న్యాయ పోరాటానికి మద్దతుగా ఉంటామని చెప్పేసి చెప్పింది తప్ప మేము వర్గీకరణ చేస్తామని చెప్పలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా మేము వర్గీకరణ చేస్తాము అని చెప్పట్లేదు. మేము మీ పోరాటానికి సపోర్ట్ చేస్తాము, లేదంటే మేము కూడా మీతో కలిసి పోరాడతామని చెప్పేసి మాట్లాడుతున్నారు తప్ప ఎట్టి పరిస్థితుల్లో వర్గీకరణ మేము చేస్తామని మాత్రం చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు అంటే వర్గీకరణకు సంబంధించిన అంశంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దానికి ఎంతో కొంత సపోర్ట్ దొరుకుతుంది కావచ్చు. ఆంధ్రప్రదేశ్లో కూడా తక్కువ. మరి దేశంలో చాలా రాష్ట్రాల్లో వర్గీకరణ అంశాన్ని ఒప్పుకోవట్లేదు. కాబట్టి ఈరోజు వర్గీకరణ అంశంలో కేవలం తెలంగాణకు మాత్రమే వచ్చినప్పుడు మాత్రమే మేము వర్గీకరణ చేస్తామని మద్దతు ఉంటామని చెప్తున్నారు తప్ప వర్గీకరణ చేసడానికి ప్రయత్నం మేము చేస్తామని చెప్పట్లేదు. నరేంద్ర మోడీ మీటింగ్లో మన పరేడ్ గ్రౌండ్లో పెట్టినటువంటి మీటింగ్లో మందకృష్ణ మాదిగ గారు 1,00,000 మందికి పైగా తీసుకొచ్చి 1,00,000 మందిని తీసుకొచ్చి ఆడ నరేంద్ర మోడీకి మీటింగ్ పెడితే నరేంద్ర మోడీ ఆ మీటింగ్లో నేను మీ న్యాయ పోరాటానికి అండగా ఉంటాను అని చెప్పేసి చెప్పిపోయింది తప్ప ఏం జరగలేదు ఇప్పటివరకు. అసెంబ్లీ ఎలక్షన్ నుండి లోక్సభ ఎలక్షన్ల వరకు నిజంగానే నరేంద్ర మోడీ తలుచుకునేంటే ఈరోజు అందరు ఎంపీలను బయటకు పంపించి 119 మంది ఎంపీలను సస్పెండ్ చేసి బయటకు పంపించి వాళ్ళకి కావాల్సినటువంటి తీర్మానాలు చేసుకున్న విధంగానే ఆ రోజే పార్లమెంట్లో ఇంకో ఇది తీర్మానం చేస్తున్నాము, అన్ని అసెంబ్లీలో పంపిస్తున్నాం, అసెంబ్లీలో తీర్మానాలు చేసి పంపిస్తే మేము బిల్లు చేస్తామని చెప్పేసి మరి దానికి సంబంధించిన విషయంలో ఎందుకు బిల్లు చేయలేదు? ఎందుకు చేయలేదంటే వాళ్ళ వర్గీకరణ చేయాలనే ఆలోచన లేదు. కాబట్టి కేవలం మాదిగల ఓట్లను వాడుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప మాదిగలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా వర్గీకరణ చేద్దామనే సోయి బీజేపీకి లేదు, కాంగ్రెస్కి లేదు అనే విషయం మాదిగలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మందకృష్ణ మాదిగ గారు ఈరోజు దేశంలో ఉన్నటువంటి మాదిగలందరూ కూడా బీజేపీకి ఓటేయాలని చెప్పేసి ప్రచారం చేస్తున్నాడు. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చేది ఉంటే మీ వర్గీకరణే కాదు, అసలు మీకు ఉన్నటువంటి రిజర్వేషన్ కూడా తీసేయాలని ప్రయత్నం చేస్తున్న విషయాన్ని మీరు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? ఎందుకు మీలాంటి మేధావులకు ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈరోజు బీజేపీని నమ్మితే మాత్రం తప్పకుండా వర్గీకరణనే కాదు మొత్తం దళిత జాతి మొత్తాన్ని సర్వనాశనం చేస్తుంది, అవసరమైతే తగలబెడతా అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రూప మన 2 లక్షల రుణమాఫీ చేస్తారంట 15 ఆగస్టు లోపు తప్పకుండా అమలుకు చర్యలు తీసుకుంటాం. 2 లక్షల రుణమాఫీ చేస్తాం రైతులకు. దాంతోపాటు 500 రూపాయల బోనస్ ఇచ్చి 500 రూపాయల బోనస్ ఇచ్చి ప్రతి ధాన్యపు గింజను కూడా కొంటామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. బిడ్డ కోసం కేసీఆర్ ప్రధాని మోడీతో ఒప్పందం చేసుకున్నాడు. బీఆర్ఎస్ బీజేపీ మాటలు నమ్మి మోసపోవద్దు. 15 ఆగస్టు నాటికి 2 లక్షల లోపు ఉన్నటువంటి రైతులందరికీ రుణమాఫీ చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. రైతులు పండించిన ధాన్యానికి 500 బోనస్ ఇచ్చి చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని హామీనిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నారాయణపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన జనజాతర బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. కేసీఆర్ తన కూతురు జైలు పాలైతే ఆమెను కాపాడుకునేందుకు తెలంగాణ ఆత్మగౌరవాన్ని మోడీకి తాకట్టు పెట్టారని ఆరోపించారు. బిడ్డను కాపాడుకునేందుకు మోడీతో ఒప్పందాలు కుదుర్చుకున్నారని అందులో భాగంగానే బీఆర్ఎస్ నుంచి చేవెళ్ళ, జహీరాబాద్, మల్కాజ్గిరి, మహబూబ్నగర్, భువనగిరి స్థానాల్లో కావాలని ఓడిపోయేటువంటి అభ్యర్థులను పెడుతున్నారని చెప్పేసి అయితే మరి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఏది ఏమైనా కూడా నరేంద్ర మోడీతో కేసీఆర్కు అవసరం ఉంది. ఇన్ని రోజుల పాటు కేసీఆర్తోనే నరేంద్ర మోడీకి అవసరం ఉంది. తెలంగాణలో ఉన్నటువంటి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాలు చేయాలనే ఆలోచనలో నల్లమల అడవుల్ని తవ్వుకోవాలని ప్రయత్నం చేసినప్పుడైనా ఎప్పుడైనా కూడా హైదరాబాద్లో మంచి మంచి సాఫ్ట్వేర్ కంపెనీలను తీసుకురావాలన్నా ఏది ఏమైనా కూడా కేసీఆర్ సపోర్టు బీజేపీకి అవసరం ఉన్నది. కానీ ఇప్పుడు ఏంది అని అంటే
బీజేపీకి కేసీఆర్తో సంబంధం లేదు కాబట్టి బీజేపీ అనేది సైడ్ అయిపోయింది, కేసీఆర్ను ఓడగొట్టే ప్రయత్నంలో రేవంత్ రెడ్డితో కలిసింది అనేటువంటి మాటలు కూడా కలిసినాయి. మరి ఏది ఏమైనా ఈరోజు కల్వకుంట్ల కవిత అరెస్టు సంబంధించిన విషయంలో మాత్రం కేసీఆర్ నరేంద్ర మోడీతో మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఆనాడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన విషయంలో జగన్మోహన్ రెడ్డిని దోషిగా చూపించి మరి చంద్రబాబు అరెస్టు విషయంలో లోకేష్ను నరేంద్ర మోడీ కాలు మొక్కించడానికి ప్రయత్నం చేయించుకున్నది. నరేంద్ర మోడీ మద్దతునే ఈరోజు చంద్రబాబును తొందరగా బయట తీసుకొచ్చారు. అదే విషయం ఈరోజు కేసీఆర్ కూడా చేయాల్సిన పరిస్థితిని తీసుకొస్తూ ఉంది. మరి బీజేపీ తన గెలుపు కోసం, తన ఎంపీ అభ్యర్థుల గెలుపు కోసం ఈరోజు ఇంత నీచ స్థాయికి దిగజారిపోయి ప్రధాన ప్రతిపక్షాల నాయకులు ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసి వాళ్ళ పార్టీకి సపోర్ట్ తీసుకునేటువంటి ప్రయత్నం ఏదైతుందో ఇది మాత్రం అత్యంత సిగ్గుమాలిన నీతిమాలిన రాజకీయం అనే విషయం మాత్రం మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు ప్రతిపక్ష నాయకుల్ని అరెస్ట్ చేసినటువంటి నాయకుల్ని అడ్డం పెట్టుకొని, అందులో ఆడవాళ్ళని అరెస్ట్ చేసి అడ్డం పెట్టుకొని ఆ పార్టీ మద్దతు తీసుకొని బీజేపీ అధికారంలోకి రావాలనే ప్రయత్నం చేస్తుంది. మరి ఇది ఎంతవరకు న్యాయం? నిన్న కూడా కేటీఆర్ గారు ఒక టీవీ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు కూడా మనం చూస్తే క్లియర్గా బీజేపీ అనేది ఏ విధంగా రాజకీయం చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. మరి దేశ ప్రజలైనటువంటి మీరు కూడా తప్పకుండా అర్థం చేసుకోండి. బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేసి జైలులో పెట్టి, ఆ రోజు రాజుల కాలంలో ఏ విధంగా అయితే రాజులకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్ళని ఉరిశిక్షలు లేదంటే వాళ్ళకు జీవిత కారాగార శిక్షలు విధించినట్టుగానే రేపటి రోజున బీజేపీ అధికారంలోకి వస్తే ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అందరి మీద కూడా వాళ్ళ ప్రతాపాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తారు. ఆ విషయాన్ని చాలామంది బీసీలు అర్థం చేసుకోవట్లేదు, బీజేపీ వెనకాల పోతున్నారు. బీజేపీ అనేది బీసీలకు ఈరోజు ఎక్కువ సీట్లు ఇస్తుందనే నినాదాన్ని కూడా తీసుకొస్తుంది. కానీ మరి అధికారంలోకి వచ్చినటువంటి చాలా ప్రాంతాల్లో కూడా అది బీసీలను ఎక్కడ ముఖ్యమంత్రిని చేయలేదు. ఈరోజు తెలంగాణకు వచ్చేసరికి మాత్రం తెలంగాణలో మేము తప్పకుండా బీసీని ముఖ్యమంత్రిని చేస్తాం, బీసీలకు పెద్దపీట వేస్తామని చెప్పేసి పెద్దపీటలో ఉనకత్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో మాత్రం బీసీలను ముఖ్యమంత్రిని చేయకుండా ఎందుకు వదిలేసారనే విషయాన్ని మాత్రం మనం అర్థం చేసుకోవట్లేదు. బీసీల మీద ప్రేమ లేదు, బీసీల ఓట్ల మీద మాత్రమే ప్రేమ ఉందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు మనం కనుక బీజేపీకి ఓట్లు వేస్తే ఓట్లు ఉన్న రోజులే మనం ఈరోజు తెలంగాణలో కానీ దేశంలో కానీ మన అవసరం వాళ్ళకు ఉన్నది. మరి ఈ ఎన్నికల సమయం నాటికే మనందరం మనమంతా హిందువులు అని మాట్లాడతారు. ఎన్నికలు అయిపోగానే నువ్వు దళితునివి, నువ్వు బీసీవి అని చెప్పేసి, నువ్వు శూద్రుని అని చెప్పేసి మనల్ని ఊరవతలు నెట్టేటువంటి ప్రయత్నం చేశారు. పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ పార్టీ. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపోతే డెడ్లైన్ 4 days, ఆ లోపు పనితీరు మార్చుకోవాల్సిందే, లేకుంటే టికెట్ మరొకటికి ఇస్తాం. పలువురు కాంగ్రెస్ ఎంపీ క్యాండిడేట్స్కి ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్ వార్నింగ్. మరి కొంతమంది, ముఖ్యంగా ఆ పేర్లు బయట చెప్పాల్సిన అవసరం లేదు, కానీ కొంతమంది కాంగ్రెస్ అభ్యర్థులు అటు దానం నాగేందర్ కానీ చాలామంది ఏం చేస్తారంటే మాకు ఎట్లా టికెట్ కన్ఫర్మ్ అయింది అని చెప్పేసి వాళ్ళకు నచ్చినట్టుగా బిహేవ్ చేసే విధానం చేస్తూ ఉన్నారు. అట్లాంటి క్రమంలో ఒకవేళ కనుక మీరు 4 రోజుల్లో మీ పనితీరు మార్చుకోకపోతే తప్పకుండా మిమ్మల్ని పక్క పెట్టేసి కొత్త వారికి మేము టికెట్ ఇచ్చడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మీకు బీఫామ్లు ఇవ్వలేదు, తీసుకుపోయి మిమ్మల్ని అభ్యర్థులుగా ప్రకటించడం తప్ప ఎలక్షన్ కూడా వచ్చింది అంటే నామినేషన్లకు సంబంధించిన విషయంలో మీరు నామినేషన్ అయ్యే ముందు కూడా మేము అభ్యర్థులను మారుస్తాం. మరి 4 రోజులు డెడ్లైన్ ఇస్తున్నాం, 4 రోజుల్లో మీ ప్రవర్తన మార్చుకోకపోతే మాత్రం తప్పకుండా మేము వేరే అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పేసి అయితే కేసీ వేణుగోపాల్ మొన్న ఆయన హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్కి వచ్చి ఈరోజు అందరికీ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. 4 రోజుల్లో మరి వీళ్ళ పనితీరు మారుతుందా ఎంపీ అభ్యర్థులది, మరి ఎంతవరకు మార్చుకుంటారు, ఎట్లా పోతారు అనేది కూడా చూడాల్సిన అంశం.